పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మిగతా వివరాలకు వెళదాం. సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్ కేసు నుంచి కూటమి నేతల పుత్ర రత్నాలను కాపాడేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. కేసు దర్యాప్తును నీరుగార్చేలా వ్యవహరించడం ద్వారా అసలు నిందితులను తెరపైకి రానివ్వకుండా రక్షిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ 3 టౌన్ పోలీసుల వ్యవహార శైలి అనుమానాలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు. 25 గ్రాముల డ్రగ్స్ కేసులో విశాఖ 3 టౌన్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. అయితే ఇందులో కీలక అంశాలపై దర్యాప్తు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో ప్రధాన నిందితుడైన అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా విశాఖలో 2 పబ్లకు రెగ్యులర్గా వెళ్లేవాడని తేల్చారు. ఆ పబ్బుల్లోనే డ్రగ్స్ గురించిన చర్చ జరిగిందని కూడా అంటున్నారు. అయితే అక్షయ్ కుమార్ ఆ పబ్లో ఎవరితో చర్చించాడు, డ్రగ్స్ గురించి ఏమేం లావాదేవీలు చేశాడు, డ్రగ్స్ ను ఎవరికి విక్రయించాడు అన్న అంశాల దర్యాప్తు జోలికి పోలీసులు పోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఆ పబ్బుల్లో మున్నా ఎవరితో చర్చలు జరిపాడో తెలియాలంటే మున్నా ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆధారం చేసుకోవాలి. ఆ తర్వాత పబ్బుల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తే అతను ఎవరితో సన్నిహితంగా ఉండేవాడు, పబ్బుల్లో ఏమేం కార్యకలాపాలు నిర్వర్తించాడు అన్నవి రెడ్ హ్యాండెడ్ గా తేలిపోతాయి. అయితే పోలీసులు ఈ పబ్ల వైపు ఓరకంట తొంగి చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదట. కారణం ఈ పబ్లు కూటమిలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నేతలవి కావడమే అంటున్నారు. ఈ కేసులో పోలీసులు అనుమానితులుగా పేర్కొన్న ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. వారు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నారా లేరా, వారికి ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా లేదా, డ్రగ్స్ ర్యాకెట్లో వారి పాత్ర ఏంటి అన్న అంశాలపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ మొత్తం ర్యాకెట్ వెనక ఉన్నది ఢిల్లీకి చెందిన కింగ్ పిన్ ప్రిన్స్ అంటూ పోలీసులు చెప్పారు. అతగాడి కోసం ఢిల్లీలో పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. మరి విశాఖ పోలీసులు ఏం చేస్తున్నట్టు? అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా స్టేట్మెంట్ ఆధారంగా 3 టౌన్ పోలీసులు ఇంతవరకు దర్యాప్తే చేపట్టలేదంటున్నారు. ఈ కేసులో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సీఈఓతో మున్నాకి ఉన్న సంబంధాలేంటి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కూటమి నేతల పుత్రరత్నాలను కాపాడేందుకే పోలీసులు డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.